నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జోగి రాజీవ్ కుటుంబ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. మనం చూస్తానే ఉన్నాం. జోగి మేఘన అనాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా విడాకులు ఆవిడ ఫైల్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇతను విడాకులు ఇవ్వనంటున్నాడు. ఇంట్లో ఉండు అంటున్నాడు అంతే. సో జోగి మేఘన ఇష్యూలో మొత్తం ఒక కొత్త రకమైన కథ బయటకు వస్తుంది. ఏంటంటే అందరూ రాష్ట్రం అంతా చూశారు. వాళ్ళ ఆడియో లీక్స్ అవనండి, వీడియో లీక్స్ అవనండి, ప్రతి ఒక్కటి రాష్ట్రం అంతా చూశారు. ఆఖరికి సొంత మామని ఎలా ఉమ్మూసాడో కూడా చూసారు. ఏంటో చిన్న బిట్టేయండి. కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు. గుర్తుపెట్టుకో. ఇంత అహంభావంతో ఉన్న జోగి రాజీవ్ నేను నీకు అన్యాయం జరిగింది, ఆ నొప్పి నీకే తెలుస్తుంది, నాకు తెలియదు ఆ నొప్పి ఏంటో అని చెప్పి రెచ్చిపోయాడు. తర్వాత ఎక్కడైనా పశ్చాత్తాపం ఉందా అంటే లేదు. అసలు ఇతను మేఘనాతో ఇలా ఉండటానికి కారణం ఏంటంటే అని చెప్పి కొత్తగా స్వరం అందుకుంది వైసీపీ. ఏంటంటే అతను అమెరికాలో ఉన్నప్పుడు ఒక యువతిని ప్రేమించాడంట. ఆ యువతి మరణించడంతో డిప్రెషన్లో ఉన్నాడంట జోగి రాజీవ్. వాళ్ళ పేరెంట్స్ ఆ విషయం తెలుసుకుని అర్జెంటుగా ఇతనికి పెళ్లి చేస్తే తప్ప నార్మల్ లైఫ్కి రాడు అని తెలిసి అతనికి పెళ్లి చేశారంట. కానీ ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి? ఈ అమ్మాయి మొహం చూస్తే కూడా నాకు నచ్చలేదు, అయినా మీరు కూర్చోబెట్టి నాకు పెళ్లి చేశారు అని ఇతను వర్షన్ అంటాడు. ఎయిటర్ మొత్తం సుత్తక్కర్లేదు, ఫోటో నచ్చలేదన్న వర్డ్ వేయండి ఇక్కడ. సో ఇతనింత క్లియర్ గా చెప్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం ప్రేమ వ్యవహారంలో భగ్న ప్రేమికుడు మరొక స్త్రీని పెళ్లి చేసుకోలేక ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి మేఘనాతో కాపురం చేయలేని పరిస్థితి ఉన్నాడు. కానీ మా వాడికి మ్యాటర్ ఉంది, మ్యాటర్ లేదని చెప్పే మాటలు అబద్ధం అని చెప్పి అంటున్నారు. ఓహో, మరైతే జోగి గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ రికార్డ్ చేస్తుంది మేఘన అని ఆ వీడియో. ఆ అమ్మాయి వీడియో చాలా సెన్సేషన్ అయింది. దాంట్లో ఏమంది ఆ అమ్మాయి? ఎయిటర్ అది కూడా ఏంటి? ఫిజికల్ బాండింగ్ ఎవరి మీద ఏ ఒట్టు చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఎప్పటి వరకు దెర్ ఇస్ నో సెక్షువల్ అంటే సెక్షువల్లీ హీ కుడెంట్. ఎమోషనలీ నాకు క్లోజ్ ఇతను, కానీ ఫిజికలీ నన్ను సాటిస్ఫై చేయలేడు, అతనికి ఆ కెపాసిటీ లేదు అని సొంత అంటే అమెరికాలో ప్రేయసి కాదు, ఇండియాలో అతనికి ఉన్న క్లోజ్ ఫ్రెండ్ 4 సార్లు కలిసాం నేను ఇతను, కానీ 4 times నన్ను నేను చేయలేకపోయాడు అని ఆ అమ్మాయే ఓపెన్గా చెప్పింది. ఇలాంటి చెప్పడం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ వీళ్ళు సృష్టిస్తున్న కొత్త స్టోరీలు వింటే మేఘన ఏదో చిన్నపరిచేటట్టు, మేఘన ఫ్యామిలీ వాళ్ళు ఏదో చాలా పాపం గుడిగట్టినట్టు, డబ్బుల కోసం చేస్తున్నట్టు వీళ్ళు తీసుకొస్తున్న కొత్త ప్రచారం చూడండి, ఇది చాలా నీచమైంది. ఇది కాకుండా జోగి రాజీవ్ క్లియర్గా వాళ్ళ మదర్ ఏమంటుంది, ఆకర్షించుకోవడానికి ఇన్నోవా కార్లు ఇవ్వండి అంటుంది. ఇక్కడ అమ్మాయి అక్కడే మాట్లాడుతుంది, పెళ్ళైన 20 రోజులకి నన్ను గెంటేస్తారు కదా, గెంటేసిన తర్వాత బాత్రూంలో అతను ఫోన్లు మాట్లాడుకుంటున్నాయి అవనండి, ప్రతి ఒక్క విషయం అమ్మాయి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. బాత్రూంలో ఫోన్ మాట్లాడుకుంటున్నాడని. ఒక్కసారి టాయిలెట్కి వెళ్తే బయటకు రాడంట, అమ్మాయి పడుకున్నాకే బయటకు వస్తాడంట. భగ్న ప్రేమికుడు అయితే ప్రేమ గురించి ముందే చెప్పాలి, ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కోసం ఇంకో జీవితం కొయ్యకూడదు. దాని తర్వాత ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇక్కడ ఇండియాలో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడుతుంటే ఆ అమ్మాయి అసలు ఇతనికి సీన్ లేదని క్లియర్గా చెప్తుంది, వైఫ్ అదే చెప్తుంది. కానీ వైసీపీ భిన్నస్వరం. ఈరోజు జోగి బెయిల్ పిటిషన్ 21వ తారీఖు వాయిదా వేశారు. ఎందుకంటే హై ప్రెషర్ ఉంది కేసు పైన. హత్యాయత్నం చేశారు, దానికి అదర్ సైడ్ వాళ్ళు ఏమంటారంటే రాజకీయ కక్షల వల్ల వీళ్ళపైన కేసులు పెట్టారంట. అర్థం ఉందా ఏమన్నా? రాజకీయం ఎక్కడుంది దీంట్లో? ఒక అమ్మాయి జీవితాన్ని గొంతు కోసారు, లిటరల్లీ గొంతు కోసేశారు. ఆ గొంతు కోసిన దాంట్లో రాజకీయ కక్షలు ఏముంటాయి? ఇది కాకుండా 60 క్రిమినల్ కేసులు ఉన్నాయి జోగి రమేష్ పైన. 1-2 కేసులు కాదు, 60 క్రిమినల్ కేసులు. ఇట్స్ అ బిగ్ హిస్టరీ, లెజెండరీ హిస్టరీ. సో ఈ లెజెండరీ హిస్టరీ ఉండటం వల్ల వీళ్ళకి మోస్ట్లీ బెయిల్ రాకపోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తే ఎప్పుడో అప్లై చేస్తే ఆ కేసు 21కి వాయిదా పడింది ఫైనల్ జడ్జ్మెంట్కి. వీళ్ళ గురించి ఇంకేమంటున్నారు? ఈ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయా? చంపడానికి ప్రయత్నించినాయండి. ఎవరైనా చంపడానికి వస్తుంటే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారా, లేకపోతే ఆధారాలు తీస్తూ ఉంటారా? బట్ బై ఆల్ మీన్స్ వీళ్ళకి మాత్రం యాంటిసిపేటరీ బెయిల్ రద్దు అవుతుంది అండ్ వీళ్ళు అరెస్ట్ అవటం ఖాయం. ఏమండి, మీరు అందరూ వినే ఉంటారు, ఈ ప్రేమ వ్యవహారం వల్ల ఈ అమ్మాయి జీవితం బలైందా, ఈ అమ్మాయితో కాపురం చేయలేపాడా, మరి మత మార్పిళ్ళు ఏంటి, డౌరీ హెరాస్మెంట్ ఏంటి, అటెంప్ట్ మర్డర్లు ఏంటి? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.